నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, అందరికి ఒక కళ సార్, సివిల్ సర్వెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని. అది మీకు బాల్యం ఎలా అనిపించి, అంటే ఎప్పుడు అనిపించింది సార్? అంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఈ రాష్ట్రానికి సేవ నేను చేయాలి, యాక్చువల్ గా దేశానికి సేవ చేయాలి. నీకు ఇక్కడ విషయం ఏంటంటే, నేను కడప జిల్లాలో కడప ప్రజల నేచరు మనకందరికీ ఒక రకంగా తెలుసు. అది ఒక పెక్యులర్ గా, అంటే ఇప్పుడు చిత్తూరు వాళ్ళకి తమిళ ఇన్ఫ్లుయెన్స్, తమిళ యాటిట్యూడ్స్ ఉంటాయి. కర్నూలు హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్, అనంతపూర్ కర్ణాటక, ప్యూర్గా రాయలసీమలో ఏ ప్రభావం పడకుండా వాళ్ళు ఇండివిజువల్ గా ఉండేటువంటి ఒక జిల్లా కడప జిల్లా. నీకు ఇవంతా స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఐఏఎస్ ట్రై చేయలేదు, ఐపీఎస్ ట్రై చేశాను. ఎందుకంటే కడప జిల్లా వాళ్ళకి ఐపీఎస్ అంటే ప్యాషన్, నాట్ ఐఏఎస్ అనమాట. దానికి తోడు ఏమైందంటే, మేము కడపలో ఉండేవాడు, మా పల్లె పక్క పల్లె. సో మా నాన్న ఏం చేశారంటే, మేము బాగా ఆయన చదువుకోవడం లేదు, ఎందుకంటే ఆయన విలేజ్ మున్సిపల్ అంటారు చూసారా, పటేల్ అనమాట. అక్కడ మామూలు రెడ్డి అంటారు, కడప మన విలేజ్ రెడ్డి అంటారు అనమాట. సో ఆయన ఆ పని చేస్తూ ఉండేవారు. ఆయన 5వ తరగతిలో మానిపించినారంట వాళ్ళ పెద్దమ్మాయి, మనకెందుకు చదువు, మనకి ఆస్తులు ఉన్నాయని చెప్పి. కానీ ఆయనకు స్నేహితులు ఇద్దరు, ఒక ఆయన అమెరికా వరకు చదువుకున్నాడు, అమెరికా పోయాడు ఆ రోజుల్లోనే. ఒక ఆయనేమో మెడ్రాస్లో హైకోర్టు జడ్జి అయ్యారు. సో వాళ్ళందరూ చదువుకొని అట్లా అయినారు. నేనేమో ఊరిలోని ఉండిపోయినాను. నా పిల్లలు అట్టు కాకూడదనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని చదివించేదానికి కడపలో సంసారం లాగా పెట్టాం. మా అమ్మ మేము కడపలో ఉండడం మొదలుపెట్టాం. కడపలో ఉంటే అక్కడ స్కూల్స్ ఉంటాయి, కాలేజీలు ఉంటాయని చెప్పి. మాకు ఇంటికి ఎదురుగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండేవాడు. ఆయన యంగ్ ఆఫీసరు, అప్పుడే ఏఎస్పీగా ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి యంగ్ 57 అట్లా టైంలో, పేరు మర్చిపోయినాడు, నాకు పేరు ఉండింది, కేరళైట్ అనుకుంటా. సో ఆయన చూసేవాడిని, ఆయన ఇన్స్పిరేషన్ చూడు, అంత యంగ్ ఏజ్లోనే ఐపీఎస్ ఆఫీసరు. తర్వాత ఆయన డ్రెస్సు, ఆ టీవీ, తర్వాత ఇవన్నీ కొంచెం ఇవే ఉండే ప్రభావితం చేశారు. దానికోసమని అనుకున్నాం. మా నాన్నకేమో నేను డాక్టర్ కావాలని, ఆయనకు మహా ఇష్టం అనమాట, ఎట్లా డాక్టర్ అవ్వాలని. అది లక్కీగానే డాక్టర్ కాలేదు. డాక్టర్ అయితే నేను ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మేము 72, 73లో డాక్టర్ అయిపోయింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కన్నా ఒక సంవత్సరం వెనక జూనియర్. సో ఎంబీబీఎస్ లేదు, అందుకని బీఎస్సీలో చేరాను. బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ తర్వాత ఇంకా అదే అప్పటికే ఉంది కాబట్టి ఐపీఎస్ అని ఢిల్లీకి పోవడం, ఢిల్లీలో దీనికి సివిల్స్ ట్రైనింగ్ తీసుకోవడం. ఆ తర్వాత ఆ సివిల్స్ ఏమో రాలేదు ఆడ. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంగ్లీష్ బాగా వచ్చిండాలి, కమ్యూనికేషన్ రాయడం కూడా బాగుండాలి. నాకేమో లిటరేచర్ బాగా. నేను పల్లెల్లో చదువుకున్నాను 5వ తరగతి వరకు, తెలుగు మీడియము. అందువల్ల ఆ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ ఢిల్లీ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు మనకు సరిపోదు, మనకు అంత కాంపిటెన్స్ ఉండదు ఇంగ్లీష్లో. సో అట్లా ఆ రోజు చేయలేకపోయాను, నాకేం రాలేదు. లక్కీగా ఆ ప్రిపరేషన్ గ్రూప్ 1లో పనికి వచ్చింది. స్టేట్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. అప్పుడు అయినాక ఏమైందంటే, అక్కడ కూడా కొన్ని మంచి డిపార్ట్మెంట్లు ఉంటాయి. మంచి డిపార్ట్మెంట్ అంటే ఫోకస్ ఉండే డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్పోర్టు, కమర్షియల్ ట్యాక్స్. అది కాకుండా మాకు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వచ్చింది. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వచ్చి అదొక ఫ్రస్ట్రేషన్ అనమాట. అరే మనకు ఏం అసలు సొసైటీలో పెద్ద ఎవరికి తెలియదు ఈ ఆఫీసర్ ఒకడు ఉంటాడని కూడా, అలాంటి ఉద్యోగం అనమాట. అప్పటి నుంచి ఐఏఎస్ మీద వస్తుంది అనమాట. వాళ్ళకి ఐఏఎస్ సెలక్షన్కి అవకాశం ఉంది. ఏది గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి బాగా పేరు తెచ్చుకుంటే మంచి పేరు కన్ఫర్మ్డ్ వచ్చేది. అట్లా నాకు దాన్ని వెంటబడ్డము, సాధించుకోవడం, ఇంటర్వ్యూలో టాప్ చేయడం, ఐఏఎస్ రావడం. వచ్చినప్పటి నుంచి ఇంకా అందరికన్నా అంటే గర్వంగా చెప్పుకోవచ్చు, 3 జిల్లాల కలెక్టర్ ఆల్మోస్ట్ చేశాను. ఏ ఇయర్ సార్ మనకు ఐఏఎస్? 97లో వచ్చింది. 91 సీనియారిటీ. ఓ నైస్. 91 సీనియారిటీ. ఏ జిల్లాకి సార్ ఫస్ట్ మీరు కలెక్టర్గా? ఫస్ట్ యాక్చువల్గా మహబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్. మహబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్గా 3 ఏళ్ళు చేశాను. ఆడ చాలా, అంటే అప్పుడు ఈ పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడము అట్లాంటివన్నీ టాప్ అనమాట ఆ రోజుల్లో. అంటే ప్రోయాక్టివ్గా చేయడం, రైతు కోసం పట్టాదారు పాస్బుక్ ఇవ్వమంటే దాంట్లో కొర్రీలు పెట్టుకొని అడ్డం పెట్టి ఇవ్వకుండా కూర్చుంటే తహసీల్దార్లని మోటివేట్ చేసి వాళ్ళకి ఉన్నటువంటి క్లారిఫికేషన్స్ అంతా చెప్పి దాదాపు 3 లక్షల పాస్బుక్లు ఇచ్చిన నా పేరు.
అట్లా రైతులకు ఉపయోగపడే అట్లాగే ఇవి ఉంటాయి, సివిల్ కోర్టు ఉంటుంది, ఇది జాయింట్ కలెక్టర్ కోర్టు ఉంటుంది, దాంట్లో అన్ని సివిల్ కేసులు వస్తాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ ఓనర్షిప్లు, తర్వాత ఇనామ్ అబాలిషన్ యాక్ట్, టెనెన్సీ అబాలిషన్ యాక్ట్, తర్వాత రకరకాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ పాపం వాళ్ళు భూమి ఓనర్లు వాళ్ళకు మన కచ్చిదారులు వస్తారు, ఈడేమో జాయింట్ కలెక్టర్ బిజీ అంటారు, వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎక్కడి నుంచో రావాలి, గవర్నమెంట్ సర్వే చేయాలి, దాని ప్రకారం సో ఉండేది అనమాట. నేను పల్లె నుంచి వచ్చాను, నాకు అర్థం చేసుకోగలను రైతుల యొక్క బాధలు. ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు, మొన్న ఎక్కడో విన్నాను నేను ఒకసారి, వచ్చే రైతు తగు తీర్చుకునే దానికి వచ్చే రైతు చెట్టు కింద ఉంటాడు, అదేదో ఒక రొట్టె సర్ది కట్టుకొని వస్తాడు, లాయర్కి మాత్రం 100 రూపాయలు ఇవ్వాలి, లాయర్ 100 రూపాయలకి పోతే అటెండ్ కాడు ఆయన తరఫున. అంటే వాడి దగ్గర 2 రూపాయలకు తినేదానికి అన్నానికి ఉండదు, కానీ లాయర్కి ఇవ్వకపోతే లాయర్ ఫీజుకు లాయర్ అటెండ్ కాడు, లాయర్ అటెండ్ అవుతాడు, అది వాయిదా పడుతుంది. ఇట్లా తిరుగుతూ ఉంటారు అనమాట ఆఫీసుల చుట్టూ. కొన్ని కేసులు అయితే 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లుండేవి. సార్ భూముల సమస్యలు త్వరగా కావాలి. నేనేం చేశానంటే అడ్డగోలుగా నేను కూర్చొని చదివేవాడిని ఫైలు, దాంట్లో ఏంటి అనేది విషయం అర్థం చేసుకొని లాయర్లకు చెప్పేది, ఇది నాకు అర్థమైంది, మీరు ఇది కాదా ఇది అవునా అని అడగడం, జడ్జిమెంట్ ఇచ్చేసాడు అక్కడే అనౌన్స్ చేయడం. అంతే, జడ్జిమెంట్ రిజర్వ్డ్, తర్వాత ఎప్పుడో చెప్తాను పట్టా పాస్ పుస్తకం అప్పుడే జారీ చేసేయడం. అట్లా కొన్ని 100 కేసులు డిస్పోజ్ చేసినాం. అంటే అది అవకాశం ఉంది కాబట్టి మనకు ప్రోయాక్టివ్గా చేసాడు. అంటే నేను అసలు వాయిదా అయ్యానని చెప్పాడు కేసులు, ఎందుకే వాయిదా ఏముందాడ, అసలు సత్య వచ్చాడు, ప్రభాకర్ రెడ్డి వచ్చాడు, తగు పడుతున్నారు ఇద్దరు, ఎందుకు సత్య ఏం క్లెయిమ్ చేస్తున్నాడు, ప్రభాకర్ రెడ్డి ఏం క్లెయిమ్ చేస్తున్నాడు, అది చూస్తే పేపర్లు తెలిసిపోతుంది. అదే బ్రహ్మ విద్య కాదు, అది సీక్రసీ ఏముండదు. కాబట్టి అవి కొంచెం బొర్ర పెట్టేస్తే డిసైడ్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు లేదు, తప్పు జడ్జిమెంట్ వచ్చిందని వీళ్ళిద్దరు ఎవరైనా అనుకుంటే హైకోర్టుకు పోవచ్చు, వాళ్ళు హైకోర్టుకే పోవాలి అంతే, జాయింట్ కలెక్టర్ మీద మధ్యలో ఎవరికి ఉండదు. నాకు తెలిసి 90% పోరు, అడిగి వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట, మనం పోయినా కూడా గెలవలేము, రైట్ జరిగింది మంచి అనేది వస్తుంది. సో వాళ్ళు ఈ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పోతుంది. యాక్చువల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టరే కదా సార్. సో అట్లా 3 ఏళ్ళు మహబూబ్ నగర్, తర్వాత నేను మధ్యలో మెట్రో వాటర్ బోర్డులో ఒక 11 months చేశాను, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. సో ఆడ కూడా 2000 నుంచి 2001 జూన్ వరకు, 2000 మే నుంచి నాయుడు గారు సీఎం చంద్రబాబు ఆయన అప్పుడు ఏంటంటే చిన్న ప్రాబ్లం అయిందండి ఈడ. యాక్చువల్గా ఫస్ట్ టైం 2000 సంవత్సరంలోనే హైదరాబాద్ మెట్రో బోర్డు మొత్తం కంప్యూటరైజ్ చేశారు. బిల్లులు, ప్రింటింగు, డెలివరీ, తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇప్పుడు మాదిరిగా అప్పుడే అంటే 24 ఏళ్ల కిందటనే ఎక్కడికైనా పోయి కంప్లైంట్ చేయొచ్చు, హెడ్ ఆఫీస్కి పోతుంది అనమాట, అటెండ్ అవుతారు. ఈ సేవ ఈ సేవ లెవెల్లో అనమాట, సర్వీస్ ప్రొవైడర్ చేసి అట్లాంటివి పెడితే అది ఏదో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చి బిల్లులు జనరేట్ కావడం ఫెయిల్ అయింది. బిల్లులు చేయకపోయేటప్పటికి డబ్బులు కట్టడం మానేశారు. డబ్బులు కట్టడం మానేసేటప్పటికి దానికి ఇన్కమ్ రావడం మానేశారు. అప్పుడు ఆయన నేను అనుకున్నాను అంటాడు, మళ్ళీ ఆయన మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను వర్క్ చేసి ఎండితో నేను అందరితో కలిస్తే 4 కోట్లు, అది యాక్చువల్గా 8 కోట్లు ఉండాలి ఎవ్రీ మంత్ ఇన్కమ్ కాదు, అది బిల్లు పేమెంట్. అట్లాంటిది 4 కోట్లు పడిపోయింది, జీతాలకు సరిపోయేవన్నమాట. అప్పుడు నేను మళ్ళీ అందరితో రీజనరేట్ చేస్తే 12 కోట్లు అయింది. అబ్బా, బాగా అనిపించారు. అది అదే విషయము మార్చిలో అసెంబ్లీలో చెప్పాడు, నేను ప్రభాకర్ తెచ్చాను, ప్రస్తావన తీసుకొచ్చారు. ఎక్సలెంట్. అది కన్వర్ట్ అయింది, చూడు బ్యాడ్ షేప్లో ఉండే వచ్చింది. అంటే గర్వం అంటే అవకాశం వచ్చింది, చేస్తా పోయినా. సో చేసినందుకు వరంగల్ నేను 1 year కూడా లేను మెట్రో వాటర్ బోర్డులో. 1 year లోపలే వరంగల్ కలెక్టర్గా ఆయన పర్సనల్గా ప్రమోషన్ నాకు ఫోన్ చేసి, మన ఇద్దరం ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, మిమ్మల్ని వరంగల్ పంపిస్తున్నాను. నాయుడు గారితో ఎప్పటి నుంచి? నాయుడు గారు 86 నుంచి చేస్తున్నారు బాగా. అంటే ఆయన నా ఫ్రెండ్స్ ఇద్దరు నాలాంటి ఆఫీసర్లకి ఆయన క్లాస్మేట్ తిరుపతిలో. అట్లా కలిసేవాళ్ళు. ఏదైనా పీజీ చేసినప్పుడు చంద్రమౌళి అని బాలసుబ్రహ్మణ్యం ఉండేవాళ్ళు. వాళ్ళు నాతో కొలీగ్స్ అనమాట. వాళ్ళు ఆయనతో ఆయన కర్షక పరిస్థితి పెట్టినప్పుడు దాంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు నేను విజయవాడలో ఉండేవాడిని. విజయవాడ నుంచి వచ్చి చూస్తే అప్పుడు కలిసేవాళ్ళం అనమాట.
ఇప్పుడు మన బాలకృష్ణ ఇల్లు ఉంది కదా, అవును. ఆ ఇంట్లో ఉండేవాడు చంద్రబాబు నాయుడు, ఆ ఇంట్లో ఉండే ఆ ఇంట్లో ఉండేవాడు. అప్పుడు కలిసేవాళ్ళం అనమాట. అట్లా తెలిసింది మాకిద్దరికి. నాకు ఆయన అంటే ఆయన పర్సనల్గా పేరు తెలుసు, మాట్లాడడం తెలుసు. నేను ఏ పోస్ట్లో ఉన్నా కూడా కలిసేవాడిని, మాట్లాడేవాడిని. అట్లా వరంగల్కి పోయినాను. వరంగల్లో 2 ఏళ్ళు ఉన్నాను. అక్కడ చేయగలిగినటువన్నీ చేశాము. చాలా అంటే మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ జాతరలో, సమ్మక్క సారలమ్మ జాతరలో బ్రిడ్జి అవసరం ఉండే. ఆ బ్రిడ్జికి ఎప్పుడు అనుకోవడం ఎవరు కట్టలేకపోతున్నారు. అది చాలా ప్రాబ్లం అవుతుంది జాతరలప్పుడు. మధ్యలో నీళ్లు పోతుంటాయి వంకలో, ఆ పక్కన జనాలు ఉంటారు, ఈ పక్కన జనాలు ఉంటారు. క్రాస్ చేయాలంటే టెంపరీ బ్రిడ్జ్ కడితే అవి కూలిపోయేవి. చాలా ప్రాబ్లం అయ్యేది అడ్మినిస్ట్రేషన్కి. సో కట్టాలనుకున్నాం. అయిపోయింది. చంద్రబాబు నాయుడు అయితే కట్టేయి అన్నాడు. అంతే, మిగతా ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. అప్పుడు 37 రోజుల్లో 2 కోట్ల బ్రిడ్జ్ కట్టేసాం. మామూలుగా 6 నెలలు, సంవత్సరం కలవట్టు కూడా కట్టరు, తిరుక్కొని పక్కన పోతూ ఉంటాం R&B. అట్లాంటిది పంతాయి. అది కూడా ఎక్కడ, ఫుల్ నక్సలైట్ ఏరియాలో. అది జంపన్న వాగు బ్రిడ్జి. అది అయిపోయి దాంట్లో చాలా అంటే అప్పటి నుంచి కాంప్లెక్స్ మారిపోయింది. ఆడ హ్యాండ్లింగ్ ఆఫ్ జాతర ఈజీ అయిపోయింది అడ్మినిస్ట్రేషన్కి. తర్వాత మంచి పేరు వచ్చింది ఆ జాతరకి. ఎడ్యుకేషన్లో కూడా అమ్మాయిలు త్వరగా పెళ్లి చేసేస్తారు, ఫెయిల్ అయిపోతారు, 10th క్లాస్ అయిపోతారు. అట్లా ఫెయిల్ కాకూడదని చెప్పి బాగా మోటివేట్ చేస్తే వరంగల్ టాప్ వచ్చింది. 91.5% 10th క్లాస్లో 23 జిల్లాల్లో. ఎడ్యుకేషన్ టాప్. ఎందుకంటే అది చేస్తేనే ఆడపిల్ల మళ్ళీ జూనియర్ కాలేజీ అవకాశం ఉంటే ఇంజనీర్ అవుతారు. బాల్య వివాహం పోతుంది, ఆడపిల్ల ఎంపవర్మెంట్ వస్తుంది, వాళ్ళు ఎక్కడ చదువుకోవడం మారిపోతుంది కదా. అది లేకపోతే ఇంకా చాలు అమ్మా ఇంట్లో ఉన్నావు కదా పెళ్లి చేసేద్దాం అంటారు 15 ఏళ్ళకి. అట్లాంటివి జరగకుండా చాలా చేసాం అనమాట. సో ఈ విధంగా 2 ఏళ్ళు అంటే అవకాశం వచ్చింది కలెక్టర్గా తప్ప ఎవరు చేయలేరు ఆ పనులు. అట్లాగే కొన్ని మన రైతులకు భూములు ఉండేవి, పట్టాలు ఉండేవి కాదు. బిల్ మక్తా అని ఒక సిస్టమ్ ఉండేది. బిల్ మక్తా అని నిజాం టైంలో ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ మనకి ఇండియాలో మొన్నటి వరకు కావాల్సిన అడిక్వేట్గా మనకు లేదు కదా. మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళం, గోధుమలు కానీ ఇవన్నీ. మన దేశంలో మన తిండి గింజలు పండేవి కాదన్ని. ఆయన నిజాం ఏం చేశాడంటే, ఎక్కడైనా సరే మీరు అడవి కొట్టేసి దాన్ని వ్యవసాయ భూమి చేయండి, ఆ భూమిలో పంటలు పండించండి, ఆ భూమి సగం మీకు సగం నాకు అని చెప్పేవాడు. అది బిల్ మక్తా అంటారు. సో అట్లా 100 ఎకరాలు ఎవరికి శక్తి ఉంటే వాడు చేసుకుంటే వాళ్ళు అది 3 తరాలు 4 తరాలు అయిపోయినాయి. వాళ్ళు ఆ 10 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న కుటుంబం ఇప్పుడు లేదు ఇక్కడ. వాళ్ళు ఎవడో వెళ్ళిపోయినారు లేదు. కానీ అక్కడ మాత్రం రైతులు పంటలు పండిస్తుంటారు. 1/2 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాల్లో. నీకు హక్కు ఉండదు, దాని మీద నీకు పత్రం ఉండదు, నువ్వు బ్యాంకు లోన్ రాదు, నువ్వు తర్వాత రెవెన్యూ కోర్టుకు పోయి నువ్వు ఫైల్ చేసేదానికి లేదు. ఎందుకంటే నువ్వు ఓనర్ కాదు కదా, తహసీల్దార్ నేను రానేడు. సో బ్యాంకు లోన్ రాదు, తహసీల్దార్ రానేడు. నీకు ఏదైనా డిస్ప్యూట్ వస్తే సెటిల్మెంట్ చేసేదానికి ఎవరు లేదు. అలాంటివి ఒక 22 గ్రామాలు ఉండేవి. 22 గ్రామాలలో కొన్ని వేల ఎకరాలు ఉండేవి. దానికి నక్సలైట్లకి అది రైట్ ప్లేస్. వాళ్ళ ఆధీనంలో ఉండేదా? ఏ గ్రామంలో అయితే రైతుకు పట్టా లేని భూమి ఉందో, ఆ పట్టా లేని భూమిలో ఏదన్నా సమస్య వస్తే సమస్య తీర్చేదానికి ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏంటంటే తహసీల్దార్ దగ్గరికి పోవాలి, సర్వేకి కానీ సెటిల్మెంట్కి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, జాయింట్ కలెక్టర్ కోర్టు అని. అట్లా కానీ తహసీల్దారు దీన్ని ఎంటర్టైన్ చేయడు. ఎందుకంటే సత్యాన్ని నువ్వు దున్నుతున్నావు కానీ నువ్వు ఓనర్ కాదు దానికి. ఆ ఓనర్కు ఆ 100 ఎకరాలకు ఎక్కడో ఉన్నాడు, న్యూయార్క్లోనో హైదరాబాద్ ఖైరతాబాద్లో. కౌలుదారు నువ్వు అంతే. కౌలుదారు అఫీషియల్గా కూడా ఉండదు, ఊరికి ఉంటుంది, చేసుకుంటా ఉంటాం అంతే తరతరాలుగా. అట్లా అప్పుడు డిస్ప్యూట్ ఇద్దరికి వచ్చింది అనుకో, ఆవిడెవరు డిస్ప్యూట్కి తహసీల్దార్ చేయడు కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు, అన్నలు వచ్చేవాళ్ళు. అన్నలు చెప్పేవాళ్ళు అన్నట్టు నువ్వు రైటు నువ్వు రాంగ్ అని తీర్పు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అది ఏ గ్రామాల్లో అయితే ఇలాంటి తగువులు ఉన్నాయో ఆ తగువులు ఫర్టైల్ ల్యాండ్ ఫర్ అన్నలు. అట్లా అందజేయదన్నమాట. నేను ఎప్పుడు చెప్తాను, ప్రభుత్వము ప్రోయాక్టివ్గా ఉండి రైతులకు కానీ గ్రామస్తులకు కానీ వాళ్ళకి కావాల్సినటువన్నీ ఏర్పాటు చేస్తే అన్నలకి స్థానం ఉండదు. ఎక్కడైతే గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందో
అక్కడ గవర్నమెంట్ స్థానాన్ని అన్నలు తీసుకుంటారు, తీసుకొని డిస్ప్యూట్ సెటిల్మెంట్ కానీ ఇంకా వేరే ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు వస్తారు అన్నమాట. అసలు అది ఒక ఊర్లో రామచంద్రపురం అని 8,000 ఎకరాలు ఇదే బిల్మక్తాలో ఉన్నాయి. పిల్వక్త ఉంటే 8,000 ఎకరాలు పటాలు తయారు చేసి ఇంటీరియర్ ప్లేస్ ఎన్నిసార్లు ఎన్కౌంటర్లు జరిగింటాయి ఆడ. చంద్రబాబు నాయుడు తీసుకుపోయినా, చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి January 1 పటాలు ఇప్పించే పటా సర్టిఫికెట్లు ఇప్పించేసి అట్లాంటివి చాలా చేసినాం అక్కడ. చరిత్ర సార్ అది. 8,000 ఎకరాలు అది ఎవరు అటెంప్ట్ ముట్టుకోలేదు దాన్ని. అండ్ సీఎం తీసుకుపోయి హాట్ బెడ్ ఆఫ్ నక్సలైట్ సెంట్రల్ ఏరియాలో ఆడ ఎన్కౌంటర్లు ఎన్నో జరిగిన విలేజ్లో సీఎం ల్యాండ్ అవుతాడు. ఇది పట్టాలన్నీ ఇప్పించారు. ఇప్పుడు కలెక్టర్ అంటే సార్, ఈ మధ్యన కలెక్టర్ అంటే ఇదివరకు ఒక పలానా కలెక్టర్ అంటే ఒక పేరు, ఒక గౌరవం. ఈ మధ్యన కలెక్టర్లను డైరెక్ట్ అటాక్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు సార్? అంటే ఎందుకు గ్యాప్ అంతా? అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మామూలుగా కలెక్టర్ అనేది ఎప్పటి నుంచో బ్రిటిషర్స్ నుంచి ఉండేది. మనకు యాక్చువల్గా ఇండియాలో ఉండే కలెక్టర్ లాంటి పోస్ట్ ఎక్కడ ఉండదు. చాలా పవర్ఫుల్ పోస్ట్ అన్నమాట. కలెక్టర్కి చాలా పవర్స్ ఉన్నాయి. జిల్లాలో జిల్లా ప్రజలకి దానికి కావాల్సిన ఏ పని అయినా కూడా ప్రథమ పౌరుడు కదా. అంతే, ప్రథమ పౌరుడు కన్నా ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. జిల్లా కలెక్టర్ కు ఉన్న పవర్స్ ఎవరికి ఉండవు, క్వశ్చన్ చేయలేరు దాన్ని. సో అట్లాంటి పని అది ఒక ఇమేజ్ క్రియేట్ కావాలి. ఫలానోడు కలెక్టర్ అంటే మనిషి కనపడకపోయినా పేరున్నా వినండాలి, పేరు చేసిన పనులన్నా కనపడాలి. అట్లా ఒక ఇమేజ్ బిల్డప్ అవుతుంది కలెక్టర్ అన్నాక. ఇప్పుడు మీకు ఇక్కడే మళ్ళా చెప్తాం, వరంగల్ గురించి చెప్తున్నాం. వరంగల్లో నేను పోయినప్పుడు ఒక ఇష్యూ వస్తే నన్నే చంపేద్దామని అనౌన్స్ చేశారు, టీవీలో చూపించారు. ఎవరు సార్, ఎవరు చేద్దాం అనుకున్నారు మిమ్మల్ని అటాక్? నక్సలైట్ లోకల్ లీడర్ ఆర్కే అని ఉండేవాడు, సుదర్శన్ రెడ్డి అని. ఎందుకు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. అతను ఏం చేశాడంటే ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుని చంపేదానికి పెట్టాడు. హనుమకొండ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశాడు. హనుమకొండ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తే ఇన్స్పెక్టర్ ఎస్కేప్ అయినాడు. ఆయన ఏం చెప్పి పక్కన కాలేజీ ఉంటే కాలేజీ నుంచి రంధ్రం పెట్టి గోడకి దాంట్లో బాంబు పెట్టినాడు. ఆయన మధ్యాహ్నం సాయంత్రం వాడు కూర్చుంటాడు ఇన్స్పెక్టరు, కాబట్టి ఆయనకు అటాక్ చేద్దామని చెప్పి అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే అప్పుడు నల్లి ప్రభాత్ అని ఎస్పీ ఉన్నాడు మాకు. నల్లి ప్రభాత్ సార్, వెరీ స్మార్ట్ గై, యంగ్ మ్యాన్ అనమాట. ఆయన ఏం చేశాడు, నువ్వు మావా మీద అటాక్ చేయాలి, అది అవమానం కదా ఎస్పీకి. రైట్ మీద మిడిల్ ఆఫ్ దిస్, నువ్వు నీ పక్కనే ఉండే హనుమకొండ పోలీస్ స్టేషన్లో అటాక్ చేశాడు, ఇన్స్పెక్టర్ చనిపోయిండేవాడు కదా అని. రాత్రి ఒక 5-6 సింపథైజర్లను పట్టుక చేసి లేపేశాడు. ఎన్కౌంటర్ అయిపోయింది సార్. మహాలక్ష్మి గుట్ట ఉంటుంది అక్కడ మధ్యలో కొండ, లేపేసినాడు. ఒక 6 మంది, వాళ్ళకి తెలుస్తుంది పేర్లు ఎవరెవరు. ఒక కాంపౌండరు, ఒక టీచరు, సానుభూతి పనులు లేపేసి ఎన్కౌంటర్ అన్నాడు. టిట్ ఫర్ టాట్ అని పంజాబ్లో చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ టెర్రరిస్టులు ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా లేపేసేవాడు. కేపీఎస్ గిల్లు గారు చాలా ఫేమస్. అది అక్కడ వీళ్ళు ఇట్లా చేయడం మొదలుపెట్టినారు. సో అప్పుడు దానికి నేనేమీ అనలేదని చెప్పి వాడు నన్ను చంపుతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడు, కలెక్టర్ ఖండించలేదు, కలెక్టర్ దాని గురించి ఏం మాట్లాడలేదు అని చెప్పి. సరే, అప్పటికి ఏదో మాకు ఒక రోజు 1 గంట ఒక పూట భయపడ్డాను. అందరూ చెప్పారు, నువ్వు మాకు ట్రాన్స్ఫర్ చేసుకొని పో, నిన్ను చేస్తారంట చెప్పి అతిథ పోయా. బీభత్సంగా AK-47 పెట్టుకొని కలెక్టర్ చేస్తాం, వాడు కనపడుతున్నాడు టీవీలో. నాకు మొత్తం స్టేట్ అంతా ఫోన్లు, ఎవరితో కలవద్దు, ఎవరిని రానివద్దు, ఇదంతా. ఒక రోజు అనుకున్నాను, మళ్ళీ మరుసటి రోజే ఏమైతే చూద్దామని చెప్పి పట్టించుకోలే, అది అయిపోయింది. సో ఆ టైంలో అట్లా ఉన్న నక్సలైట్లు 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఒక విలేజ్ ఉంది, కాలోపల్లి అని, ఇంటీరియర్ విలేజ్ అనమాట. అది కూడా ఈ మంతని దగ్గరికి వస్తుంది. అంటే బార్డర్లో ఉంటుంది, అది అడవిలాగా ఉంటుంది. అడవికి ఈ పక్కన కరీంనగర్, ఈ పక్కన కాలోపల్లి. అక్కడికి ఎవరు పోరు, పోలీసు వాళ్ళు పోరు, ఆఫీసర్లు పోరు, ఎవరు పోరు. అది ఊరు నిండా నక్సలైట్లే. పిల్లలందరికీ పని లేక, వాళ్ళకి నీళ్లు లేక చేరిపోయినారు, అన్నలతో చేరిపోయినారు. కాలోపల్లి అంటారు. ఆ ఊరోళ్ళు వాళ్ళు అంటే ఇమేజ్ బిల్డప్ అంటే చెప్తున్నా. నేను 1.5 సంవత్సరం అయ్యేటప్పటికి
వాళ్ళు అప్పుడు జన్మభూమి జరిగేది గుర్తుంది. అవును సార్, జన్మభూమి. జన్మభూమికి ఒక అతను పోయాడు ఆ ఊరికి, ఇంజనీర్ పోతే కిడ్నాప్ చేశారు. ఇంజనీర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయినారు. నాకు మెసేజ్ వచ్చింది, సార్ ఇట్లా పలానా ఇంజనీర్ను తీసుకుపోయినారు కిడ్నాప్ చేసి, ఎట్లా చేద్దామంటే ఎట్లా ఏం చేయలేరు, పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు పోలేరు, ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు, అదంతా ఇంటీరియర్ ప్లేస్, ఆ ఏరియా కూడా ఆ కాలువపల్లికి పోయినాడు అంటే ఆ కాలువపల్లి ఎక్కడుందో కూడా చాలా మంది తెలియదు. సో జరిగింది ఏంటంటే వీళ్ళు వరంగల్ కాకతీయుల ఇది కదా సామ్రాజ్యం, క్యాపిటల్ కదా, వరంగల్లో ఫస్ట్ టైం రాజులు ఇరిగేషన్ ట్యాంక్స్ కట్టి నీళ్లు నిలబెట్టి పంటలు పండించింది కాకతీయులు. అంతకుముందు ఎవరు చేయలేదు. తర్వాత విజయనగర ఎంపైర్ వాళ్ళు చేశారు. నార్త్ ఇండియాలో చెరువులు ఉండవు మన మాదిరి. సో చెరువులు అనే కాన్సెప్ట్ మొదలుపెట్టింది కాకతీయాస్. వాళ్ళ ఇంజనీరింగ్, వాళ్ళ స్కిల్స్ అంతా చూసి అట్లా ఇప్పటికి కూడా మనకు రామప్ప, పాకాల, లక్నవరం అని ఫేమస్ ఉన్నాయి. అవి ఇప్పటికి 800 సంవత్సరాల క్రితం కట్టినట్టు ఇప్పుడు కూడా పంటలు పడుతున్నాయి. రామప్ప టెంపుల్ కూడా వాళ్ళు టెంపుల్ వాళ్ళు వీళ్ళు ఇచ్చారు సార్, వరల్డ్ హెరిటేజ్ యుఎన్ వాళ్ళు ఇచ్చారు. సో మొన్న ఇప్పటికి కూడా పాకాల చెరువు అని ఒకటి ఉంటుంది ఇక్కడ నర్సంపేట దగ్గర, రామప్ప పక్కన రామప్ప చెరువు ఉంటుంది. తర్వాత లక్నవరం అని ఇప్పుడు మీరు అందరూ మన షిప్పులు మన కాటేజెస్ అది కట్టి అందరూ పోతున్నారు. సో ఇవన్నీ చెరువులు కాకతీయులు కట్టినట్టు. సో అలాంటి ఒక చెరువు ఈ కాలువపల్లి పక్కన ఉండేది, అది తెగిపోయింది ఇప్పుడు 200 సంవత్సరాల క్రితం. అది ఎప్పుడో కట్టింది. ఈ చెరువులు అప్పుడే అది కట్టింటారు, పెద్ద చెరువు అది, వెంగమాంబ చెరువు అంటారు దాన్ని. ఎవరికి తెలియదు అది ఉందని లెజెండ్ చెప్పుకుంటారు పల్లెల్లో, పాటల్లో, పద్యాలలో అట్లా చెప్పుకునే వాళ్ళు, అంతేగాని చూడలే ఎవరు. వీళ్ళకి తెలుసు ఈ కాలువపల్లి వీళ్ళు, ఎందుకంటే అన్నలతో చేరి అక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి. వీళ్ళు ఏం చేశారంటే ఆ మొత్తం చెరువు గట్టుని ఎక్స్పోజ్ చేశారు. ఎట్లా ఎక్స్పోజ్ చేశారు, పెద్ద పెద్ద చెట్లు ఉంటే గట్టుకు ఆ పక్కన ఈ పక్కన కట్ చేసేసినారు, గొడ్డలతో కట్ చేసినారు. ఎంత కష్టపడినారు చూడు, పెద్ద పెద్ద చెట్లు అనమాట. 200-300 సంవత్సరాల క్రితం. అంటే చెరువు ఎప్పుడైతే గట్టు దిగిపోయి చెరువు యూజ్లో లేదో అడవి పెరిగిపోయింది అంతా అన్నమాట. సో వీళ్ళు గట్టు కనపడాలని చెప్పి కత్తరించేసినారు. ఆ పక్కన ఒక వరుస, ఈ పక్కన ఒక వరుస చెట్లు కొట్టేసినారు. కొట్టేసి ఆ కిడ్నాప్ చేసిన ఇంజనీర్ని తీసుకుపోయి నడిపించినారు దాని మీద, ఆ చెరువు మీద. ఇదంతా చూడు, ఇది పెద్ద చెరువు, వెంగమాంబ చెరువు అని, ఈ చెరువును రిపేర్ చేయమని కలెక్టర్కి చెప్పు అంటే, వాళ్ళకి ఎవరు కలెక్టర్ని అయితే అటాక్ చేద్దాం అనుకున్నారో, కిడ్నాప్ చేద్దామని కూడా ఒక సాయంత్రం అనుకున్నారో, ఆ కలెక్టర్కి నమ్మకం వచ్చింది వాళ్ళకి. ఆయన వస్తే మా చెరువు రిపేర్ అవుతుందని. సో వాడు సాయంత్రం రాత్రి 10 గంటలకు వచ్చినాడు ఇంటికి, ఒడిదులు పెట్టినారు, చూపించి అంతా చెప్పి ఆయన వాళ్ళకి కావాల్సిన పర్పస్ పంపించేసినాడు. వచ్చినాడు, గుడ్ బుక్స్. సో నైట్ అందరం వెయిట్ చేస్తున్నాం, కిడ్నాప్ అయిపోయినాడు, చంపేస్తారేమో, ఎప్పుడు వదులుతాడో తెలియదు, పోలీసు వాళ్ళు పోరు, టెన్స్ అంతే. సార్ 10 గంటలకు నడుచుకుంటూ వచ్చినాడు బంగ్లాకి. సార్ ఇదంతా స్టోరీ జరిగింది, ఆడ ఒక చెరువు ఉంది, చెరువుకు గట్టు తెగిపోయినందుకు అది యూజ్లో లేదు, అంతా కొక్కులు ఎలుకల రంధ్రాలు ఉన్నాయి, ఆ చెట్లంతా మొలిచినాయి, ఆ చెట్లను కట్ చేసి నాకు చూపించినారు, మీకు చెప్పమన్నారు. సరే పదా అని అంతే, ఇంకా అడగపెట్ట అట్లుంటుంది అనమాట. చాలా అడ్మినిస్ట్రేషన్ మాది అట్లా. ఒక వారం వరకు నేనేం మాట్లాడలేదు, వితౌట్ సెక్యూరిటీ, గన్మెన్ లేకుండా. నేను సూపరింటెండెంట్ ఇంజనీర్ ఒక ఆయన తీసుకున్నాను, నాతో ఎక్కడన్నాను, ఎవరికి తెలియదు, నా డ్రైవర్ కూడా తెలియదు నేను ఎక్కడికి పోతున్నాను. సో స్ట్రైట్గా అర్లీ మార్నింగ్ 6కి బయలుదేరాం. ఏం లేదు మా దగ్గర, పట్టుకుపోతే రెడీగా బూట్లు కూడా వేసుకుపోయినా, నన్ను తీసుకుపోతే వాళ్ళు ఎంటప్పుడు పోదామని. సో పోయి అతన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయి మొత్తం సర్వే చేసినాం. ఇది చెరువు గట్టంతా, మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు దాదాపు ఒక 25 అడుగులు ఎత్తుంటుంది. భలే బ్రహ్మాండంగా ఉంది చెరువు. ఆ రోజుల్లో కట్టిండేది 700-800 సంవత్సరాల క్రితం. సో ఆ చెరువు అంతా సర్వే చేసిన నేను, ఇంజనీరు అంతా. ఊర్లో పోయినా, ఊర్లో ఒక ఇంట్లో కూర్చొని కొంచెం మాట్లాడాను, వచ్చేసాం. అంటే హార్డ్ కోర్ నక్సలైట్ విలేజ్లో ఫ్రీగా తిరిగినామన్నమాట. అంటే మీ గ్రౌండ్ రియాలిటీ చాలా ఇంపార్టెంట్ సార్, చాలా మీరు చొచ్చుకొని పోయారు. అట్లాంటివి చాలా చేసినాం. అక్కడ తుపాకులగూడెం అనే ఒక ఊరు ఉంది, 150 కిలోమీటర్లు, హైదరాబాద్ 130 వరంగల్కి.
కానీ వరంగల్ నుంచి తుపాకులగూడెం 150 కిలోమీటర్లు. సో ఆ 150 కిలోమీటర్లో 9 కిలోమీటర్లు రోడ్డు లేదు. కన్నాయిగూడెం అని ఒక ఊరు ఉంటుంది, ఆడ పిహెచ్సి ఉంటుంది, అన్నీ ఉంటాయి. తుపాకులగూడెం అనే చోటుకి 9 కిలోమీటర్లు రోడ్డు ఉండదు, వర్షాకాలంలో అసలు పోలేరు అక్కడికి. సో అక్కడికి పోయినా చెప్పకుండా పోతాను అనమాట. పోతే వాళ్ళు సార్ మాకు ఇట్లా జరిగే వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజు స్టోరీలు చదువుతుంటారు మీరు పేపర్లో. ఆ ఊర్లో ఒక ఆమెకి ప్రెగ్నెన్సీలో డెలివరీ టైంలో క్రిటికల్ అయింది. క్రిటికల్ అయితే అది గోదావరి ఒడ్డున ఉంటుంది, ఇది ఆ తుపాకులగూడెం అనే ఊరు. వాళ్ళు ఆ పక్కకు పోతే ఖమ్మం జిల్లాలో వెంకటాపురం పిహెచ్సి ఉంటుంది, ఈ పక్కనేమో కన్నాయిగూడెం పిహెచ్సి ఉంటుంది 9 కిలోమీటర్లు. సో అక్కడ విపరీతమైన వాన తుఫాన్ అంట ఆ రోజు. సో ఈమెకేమో క్రిటికల్ అవుతుంది, ఎక్కడికో తీసుకుపోవాలి. సో ఇట్లా బండి ఎక్కించుకున్నారు. బండి ఎక్కించుకొని బండి ఎద్దులు రావడం లేదనమాట, రాలేకపోయారు. మళ్ళీ వెనక్కిపోయి బోట్ ఎక్కించినారంట. ఆ పక్కకు పోతే వెంకటాపురం పోతామని చెప్పి అది మన పిహెచ్సికి. బోట్లో కూడా భయంకరమైన స్థితిలో చేరినారు. చేరేటప్పటికి బిడ్డ చచ్చిపోయింది, తల్లి సేవ్ అయింది. నేను రోడ్డు వేసినాక, ఈ రోడ్డు వేయించిన కదా, అప్పటికి అడ్డపడ్డారు దాన్ని ఏ నీకుండా. కానీ ఉమెన్ గ్రూపులే మేమే వేసుకుంటాము, సార్ మాకు ఇస్తున్నాడు, మాకు అవసరమా అని. మాకు చాలా కష్టంగా ఉంది, పిల్లల చదువుల గురించి, హాస్పిటల్ గురించి, పంటలు తీసుకుపోయారు. కానీ వాళ్ళే కన్విన్స్ చేసుకొని నో చెప్పలేకపోయినారు. కానీ అసలు వానలు కూడా రోడ్డు వేసిన తర్వాత నేను మళ్ళీ పోయినా, 3 సార్లు పోయినా ఊరికి. నేను ఎవరికి తెలియదు నేను పోయింది. 3ఓసారి పోయినప్పుడు చెప్తున్నారు, సార్ ఆమె మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్, ఎవరు ఆ రోజు బిడ్డ పోగొట్టుకున్నామే. ఇప్పుడు రాత్రి మాకు ఆర్టీసీ బస్ ఆగుతుంది రోజు. ఇడ ఏమన్నా ఒకవేళ మధ్యరాత్రిలో ఏమన్నా జరిగిందంటే 5 నిమిషాల్లో కన్నాయిగూడెం పిహెచ్సి డాక్టర్ దగ్గరికి పోతాం. కరెక్ట్గా 9 నిమిషాలు పడుతుంది. ఎంత వర్షం అన్నా రాని, ఎంత తుఫాన్ అన్నా రాని, మాకు ఇప్పుడు లేదు, రోడ్డు ఉంది కాబట్టి. అట్లా చేయాలని పనులను చేసి వచ్చి మంచి స్టోరీ చేస్తారు మీది చక్కటి. సో ఎందుకని చెప్పానంటే ఇవంతా అట్లా ఇమేజ్ బిల్డప్ చేసుకుంటే ఎవడు ధైర్యం చేయలేడు కలెక్టర్ గురించి. అంటే ప్రజలతో సత్సంబంధాలు ఉంటే ఎప్పుడు దీవెనలు ఉంటుంటాయి, ఉంటాయి, ఆ ఇమేజ్ ఉంటుంది. ఈ మీన్స్ బిజినెస్, ఈ మీన్స్ గుడ్ ఫర్ ది స్టేట్. ఇప్పుడు ఒకసారి అంటే ఇవన్నీ అవకాశం ఇచ్చినట్టు చెప్తున్నాను. మనం చిన్నప్పుడు మన ఇంట్లో స్కూల్కి బడికి పోతా ఉంటే రూపాయి 10 పైసలు 5 పైసలు అప్పుడు మేము ఉన్నప్పుడు ఇంకా ఆ బొట్టు అనేవాళ్ళు, బొట్టు ఆనాళ్ళు ఉండేవి. అవును సార్. మనకి ఇస్తే మనం వాడికి పోయి ఒక చాక్లెట్టో ఒక బిస్కెట్టో కొనుక్కుంటాం స్కూల్లో. ఇప్పుడు ఏమైంది, పిల్లలకి అందరికీ రూపాయి ఇస్తారు తల్లిదండ్రులు. వాడు బిస్కెట్ కొనడు, మన చాక్లెట్ కొనడు, పాన్ పరాగ్ కొంటాడు. పాన్ పరాగ్ కొని నములుతూ ఉంటాడు వాడు 10 ఏళ్ళ పిల్లోడు, 12 ఏళ్ళ పిల్లోడు కూడా. ఆ పాన్ పరాగ్ అలవాటు పడిపోతే మౌత్ క్యాన్సర్ వస్తుంది. సో ఒకరోజు ఒక ఎగ్జిబిషన్ పెట్టారు ఎన్జిఓలు పెట్టి, చూడండి ఇట్లా ఉంది పిల్లలు స్కూల్ బయట ఒకప్పుడు 5 సోడాలు చాక్లెట్లు అమ్మేవాళ్ళు, ఇప్పుడు పాన్ పరాగులు అమ్ముతున్నారు, అవి తింటున్నారు పిల్లలు. ఒకరిని చూసి ఒకరు, ఇది అలవాటే కదా, అయ్యే కదా గుట్కాలాగా. యూనో వాట్ మీటింగ్లో చెప్పేసిన, ఐఎమ్ డిక్లేరింగ్ దట్ పాన్ పరాగ్ విల్ నాట్ బి సోల్డ్, ఇట్ ఈస్ బ్యాండ్. ఇది 2003లో చేసిన, ఇప్పటికి కూడా ఇక్కడ చేయలేకుండా ఉన్నారు. గుడ్ ఇనిషియేటివ్ సార్. నాకు తెలియదు ఎట్లా అని కూడా. నేను ఆఫీస్కి వచ్చి మా డిఆర్ఓకి చెప్పిన, నేను అది బ్యాన్ చేసినానని అనౌన్స్ చేసేసిన. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద నాకు పవర్ ఉండదో చూడండి అని. వాళ్ళు ఎతికితే కలెక్టర్ కెన్ డిక్లేర్ ఎనీథింగ్ ఈస్ ప్రొహిబిటెడ్. ఆయనకి అనిపిస్తే ఇది ప్రజల ఆరోగ్యానికో, ప్రజల మంచి చెడ్డలకో, ప్రజల రక్షణకో హాని జరుగుతుంది అంటే కలెక్టర్ కెన్ డిక్లేర్ ఇట్ యాజ్ బ్యాండ్. ఆ సెక్షన్ కింద ఇచ్చి పడేసి 500 meters around any school, any educational institution, no pan parag will be sold. ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. అట్లా అంటే ప్రజలకు ఉపయోగపడేటి చేస్తున్నాం అనే సంతోషము, అవకాశం, అంటే అంత గౌరవము, అంత రెస్పెక్ట్, అవన్నీ ఇప్పుడు ఏమైంది, ఈ జానెట్ బెత్తడు కలెక్టర్లు అయిపోయినారు. ఇప్పుడు చిన్న 6 జిల్లాలు వరంగల్, 5 జిల్లాలు మహబూబ్ నగర్. దానివల్ల ఉపయోగం ఉందా సార్ ఇన్ని జిల్లాలు? అంటే వీళ్ళు ఏమంటారంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటారు. డీసెంట్రలైజేషన్ ఎన్టీ రామారావు టైంలోనే తహసీల్దార్లు వద్దులే, ఎంఆర్ఓలు అన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ పట్వారీ వ్యవస్థను కూడా తీసేశారు కదా. నెంబర్ 2 ఏంటంటే కమ్యూనికేషన్స్ ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు రోడ్లు కానీ, కమ్యూనికేషన్ నెట్వర్క్ కానీ, ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అయిపోయినాయి. కాబట్టి
ఇప్పుడు నీకు ఒక కలెక్టర్స్ అని ఉన్నా కూడా పెద్ద నష్టం ఏమి లేదు. యూ కెన్ కమ్యూనికేట్ విత్ ఆల్ ది పీపుల్, యూ కెన్ రీచ్ ఎనీ ప్లేస్ ఇన్ 1 hour. కరెక్ట్. సో ఇవన్నీ ఉండేది పెట్టుకొని ఈరోజు నీకు సబ్ డివైడ్ చేసినప్పుడు నాకు తెలిసి అదంత గొప్ప ఆలోచన కాదేమో అనిపించింది. అది మనం ఇప్పుడు కోఆర్డినేషన్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది అంటున్నారు. ఒక ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మధ్యలో మున్సిపాలిటీ ఉండేట్టు, మున్సిపాలిటీ మధ్యలో వాటర్ వర్క్స్ ఉండట్లేదు అంటారు, వాటర్ వర్క్స్ మధ్యలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉండట్లేదు అంటారు, తర్వాత రెవెన్యూ ఉండట్లేదు అంటారు. ఇప్పుడు నార్మల్ గా వరదలు వచ్చినప్పుడు వీటి వచ్చినప్పుడు ఇప్పుడు ఇదే హైదరాబాద్ నగరం తీసుకున్నా కానీ ఆ చెత్తలో కొన్ని ప్రోగ్రామ్ ఇప్పుడు ఇక్కడ అన్ఎక్స్పెక్ట్ ఆ రోడ్డు బంద్ చేస్తారు. ఎందుకు బంద్ చేసినది? R&D కోఆర్డినేషన్ ఉండదు, పోలీస్ మధ్యలో ఉండదు. ఇదే ప్రాబ్లం అవుతుంది సార్ దీనివల్ల. మరి దీన్ని ఎట్లా సార్, హౌ కెన్ బి? పార్ట్లీ గవర్నమెంట్, పార్ట్లీ ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఆఫీసర్లు కూడా ఇమేజ్ బిల్డప్ చేసి వర్క్ చేసి ప్రజలకు తెలియజేసుకుంటూ వాళ్ళతో మా పనులు చేస్తే ఓకే ఈయన మా కలెక్టరు, ఈయన మాకు బాగా పనిచేస్తున్నాడు అంటే వాళ్ళు కూడా ఈయన పైన నమ్మకం ఏర్పడుతుంది. వాళ్ళు సమస్యల పరిష్కారానికి మన దగ్గర వస్తారు, చేయగలిగే అవకాశం ఉంటుంది. లేదు గవర్నమెంట్తో చేయించుకోవాలంటే అట్లాంటివి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జిల్లాలో. అది నేను ఇంతకుముందు చెప్పాను కదా, మధ్యలో ఆపాను నేను. ఈ కలెక్టర్ అనేటువంటి పోస్టు 250 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. 1750లో 57లో 56లో మొట్టమొదటిసారి బ్రిటిషర్లు యుద్ధంలో గెలిచిన తర్వాత రాబర్ట్ క్లైవ్ ఒక ఏరియాను తీసేసుకుంటారు. అంతవరకు వాళ్ళు ఊరికే వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. ఫస్ట్ టైము వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేతులు పెట్టారు. అంటే తీసుకున్నారు. ఆ బెంగాల్ నవాబుకి వీళ్ళకి ఒక యుద్ధం చేస్తే ఒక పక్కన ఫ్రెంచ్ వాళ్ళు, ఒక పక్కన బ్రిటిషర్స్ యుద్ధం చేసి బ్రిటిషర్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు గెలిస్తే ఆ గెలిచిన వాళ్ళ దగ్గర నుంచి సర్కార్ డిస్ట్రిక్ట్ తీసుకుంటారు. సర్కార్స్ ఆ సర్కార్ డిస్ట్రిక్ట్లో మొట్టమొదట కలెక్టర్ వచ్చాడు. ఏజెంట్ అన్నారు, ఏజెంట్ను మళ్ళీ కలెక్టర్ అన్నారు. అది ఫస్ట్. సెకండ్ 1799లో టిప్పు సుల్తాను ఒకవైపున, నిజాము, బహ్మనీ సుల్తాన్లు ఒకవైపున యుద్ధం చేశారు. శ్రీరంగపట్నం అని అక్కడ జరిగే వాళ్ళు ఆయన హెడ్ క్వార్టర్స్ మైసూరు వార్ అంటారు. దాంట్లో టిప్పు సుల్తాన్ చచ్చిపోతాడు. ఆయన ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కానీ బ్రిటిషర్స్ మేనేజ్ చేసి గెలుస్తారు. నిజాం గెలుస్తాడు. నిజాం ఏం చెప్తాడంటే, అప్పుడు నువ్వు మాకు సహాయం చేశారని చెప్పి బ్రిటిష్ వాళ్ళు మీకేం కావాలో కోరుకోమంటే మాకు ఈ ఏరియా ఇమ్మంటారు. ఆల్రెడీ సర్కారులో ఉన్నారు, మెడ్రాసులో చిన్నగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మెడ్రాస్ పక్కన ఉండేటువంటి నా దత్త మండలాలు ఇమ్మంటాడు. దత్త మండలాలు అంటే నా రాయలసీమ జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలు: కర్నూలు, కడప, అనంతపూర్, బళ్ళారి. సో ఈ బళ్ళారి అప్పుడు ఇక్కడ ఉండేది, బళ్ళారి ఉండేది. చిత్తూరు ఎక్కడ ఉండేది సార్? చిత్తూరు నార్త్ ఆర్కట్, దాంట్లో అది నవాబు కింద ఉండేది. చిత్తూరులో సొగము దీంట్లో ఉండేది, సొగము అట్లా ఉండేది. బాయలపాడు, మదనపల్లి ఏమో ఈ దత్తమండలంలో ఉండేది. రాయలసీమ కడప జిల్లాలో ఉండేది. సో ఈ 4 జిల్లాలకి కలెక్టర్ థామస్ మన్రో ఫస్ట్ కలెక్టర్. అప్పటికి ఈడ కలెక్టర్లు వచ్చేసారు ఏది మన సర్కార్స్లో. సో ఈయన కూడా కలెక్టర్ అనమాట. 4 జిల్లాలకు ఒకటే కలెక్టర్ అప్పుడు. సో ఆయన ఫస్ట్ కలెక్టరు, ఆయన పేరు ఇప్పటికి కూడా చెప్పుకుంటారు. సో ఈ విధంగా కలెక్టర్ అనే దానికి చాలా ఇది ఉంది మన దేశంలో. పవర్స్లో కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ, ఇమేజ్లో కానీ. హీఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఏమైనా చేయొచ్చు. తర్వాత పవర్స్ కూడా వేరియస్ సెక్షన్స్ కింద కలెక్టర్ చాలా పవర్స్ ఉంటాయి. అవన్నీ ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడితే డెఫినెట్గా ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగవు. సరే సార్, ఇలా కలెక్టర్గా ఇలా చేశారు, అద్భుతం, మీ ప్రతిభ కనపరిచి. మళ్ళీ ఇక్కడ మీరు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారితో జర్నీ ఎలా సాగింది సార్? చంద్రబాబు గారితో అద్భుతంగా చేశారు జర్నీ. అంటే ఒక సీఎంల గారిలో కళ్ళల్లో పడడం ఒక గొప్ప విషయం, వారితోని మంచి అభిప్రాయంతో ఇంకా చాలా గొప్ప విషయం. అట్లా మరి వైఎస్ఆర్ గారితో ఎలా జరిగింది? అంటే వైఎస్ఆర్తో ఎటు జరిగిందంటే, వైఎస్ఆర్కు నాకు పరిచయం ఉంది ముందే. ఆయన కడప జిల్లా కదా, నాకన్నా 1 year సీనియర్ ఆయన. సో ఆయన గుల్బర్గాలో MBBS చేశాడు. ఆయనతో పాటు 2-3 నాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులు ఉన్నారు ఆడ MBBS చేసిన వాళ్ళు. సో ఆ సాయి ప్రతాపు, తర్వాత ఇంకొక ఆయన చనిపోయినాడు మా బంధువు, ఒక ఆయన జయచంద్రారెడ్డి అని, అట్లా ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా ఈయన నాకు పరిచయం. అప్పుడు ఈయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఫస్ట్ ఆఫీసర్ అయినా. అప్పుడు పులివెందులో పోయినా ఏదో ఆఫీసర్ పని మీద. అప్పుడు టచ్లోకి వచ్చినాడు ఈయన. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడున్నా కూడా హలో అని కలిసేవాడిని.
అట్లా ఆయనకు తెలుసు నేను ఎవరో అని. కాబట్టి ఇక నేను కృష్ణా జిల్లాలో పనిచేసేటప్పుడు ఈయన గెలిచాడు. ఆయన అప్పుడు చెప్పుకునేవాడు మన లోకల్ ఎమ్మెల్యేలకు వాళ్ళకి కూడా. అసలు యాక్చువల్గా ఏం జరిగింది, వరంగల్లో ఉన్నప్పుడు వరంగల్లో ఈయన పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర చేస్తుంటే ఒక రోడ్డు ఉంది, గన్పూర్ నుంచి ములుగు వరకు ఒక రోడ్డు బాగలేకపోతే అప్పుడు కొండా సురేఖ అడిగితే రిపేర్ చేయించిన దాన్ని. సార్ ఇట్లా ఆయన వస్తున్నారు కదా, నడుస్తుంటే కష్టంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది ఆ రోడ్ అని. నా మీద వీళ్ళు దండయాత్ర చేశారు తెలుగుదేశం వాళ్ళు. చూడలేదు మీరేమో ఒక అది చేశామంతే. సరే ఆయన అట్లా ఏదో జరిగింది. మళ్ళీ ఆయనకు తెలుసు నేను ఎవరు అని. నేను ఎవరు లోకల్ ఎమ్మెల్యేలు కూడా మనవాడు ప్రభాకర్ చేసుకోండి పనులు అనేవాడు అంట. ఇవన్నీ జరిగాయి. కానీ బట్ ఆయన కోసమో తెలుగుదేశం ఎగైనెస్ట్ నాకు ఎప్పుడూ లేదు. మనకు కావాల్సింది మన కలెక్టర్ ఉద్యోగం బాగా చేసుకోవడమే. అది చేసుకున్నాము. దానివల్ల బియాండ్ దట్ మనకు ఆ ఇంట్రెస్ట్లు ఏం లేవు. సో ఈయన ఏమైందంటే అప్పుడు ఫస్ట్ ఇయర్లో సీఎం అయిపోతానే టకటకట కానీ ఎవరు చెప్పినాడు నువ్వు చెప్పినాడు తీసేసుకున్నాడు ఆఫీస్లో. కానీ వాళ్ళు అంత సరిపోలే ఆయనకి. ఫస్ట్ 1 year మీరు చూడండి, రాజశేఖర రెడ్డికి ఇది లేదు, మంచి పేరు లేదు, పేషీకి మంచి పేరు లేదు, అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి లేదు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఆయన వాళ్ళని తీసేసి నన్ను తీసుకొచ్చుకున్నాడు. అప్పటికే భాను మన సుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ నుంచి ఉన్నాడు. ఫస్ట్ డే 1 నుంచి ఉన్నాడు. భాను గారు మధ్యలో వచ్చారు. సుబ్రహ్మణ్యం అంటే ఆ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఎవరు ఉండాలనుకొని ఎవరో సజెస్ట్ చేస్తే సుబ్రహ్మణ్యం మంచి ఆఫీసర్ కాబట్టి తీసుకున్నారన్నమాట. అట్లా మేమున్న 4.5 సంవత్సరంలో పేషి మీద ఎవరు కూడా ఏమి కామెంట్ చేసే అవకాశం లేదు, ఏం నెగిటివ్ లేదు. మా వరకు మేము వి డిడ్ అవర్ జాబ్ బెస్ట్. అదే ఆరోగ్యశ్రీ ఎలా ఆలోచన వచ్చింది సార్? ఆరోగ్యశ్రీ ఎందుకు వచ్చిందంటే ఆయన ప్రతిరోజు మార్నింగ్ 8:30కి షార్ప్ ప్రతిరోజు హైదరాబాద్లో ఉంటే, కాకపోతే చెప్పలేము, ఎంతమంది అయినా జనాలు రాని అందరి దగ్గరికి పోయేవాడు. అందరినీ లోపలికి తీసుకొని ఆ క్యాంప్ ఆఫీస్లో ఆ షెడ్లలో బెంచీల మీద కుర్చీల మీద కూర్చోబెట్టేవాళ్ళు. ఈయన 8:30 షార్ప్ వాళ్ళ ఇంట్లో నుంచి గేట్ తీసుకొని వచ్చి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. కరెక్ట్. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చే కాగితాలు తీసుకుంటూ నడుచుకుంటూ వస్తాడనమాట. వాళ్ళకైతే మాట్లాడడం, ఇది చేస్తాను, వాళ్ళు ఏదైనా అడిగితే చెప్పడం, సమాధానం చెప్పడం, అట్లాంటి వాటిలో కొన్ని ఆఫీసులు ఇష్యూలు ఉంటాయి, కొన్ని ఏదైనా రకరకాలు జబ్బులు సంబంధించి 50% ఉండేవి. రోజు ప్రజలలో వచ్చేవాళ్ళు. సార్ నాకు జబ్బు అయింది, నాకు 50,000 అంటున్నారు, 20,000 అంటున్నారు, నా దగ్గర డబ్బులు లేవు. ఆయన మనకందరికీ తెలుసు, తిండికి ఎట్లా కూడా మేనేజ్ చేసుకుంటారు, ఉండేదానికి ఎట్లా కూడా మేనేజ్ చేసుకుంటారు. కానీ జబ్బు పడిందంటే ఒక 10,000 ఖర్చు పెట్టాలంటే ఎవరి జేబులో ఉండదు. ఎంత మిడిల్ క్లాస్ వాడైనా కూడా 10,000 5,000 ఖర్చు పెట్టే ధైర్యం ఉండదు. ఇంకా హార్ట్ ట్రబుల్, ఇంకా వేరే జబ్బులు వచ్చినాయనుకో దానికి ₹1,00,000 అవుతాయి. ఫినిష్. ఆ కుటుంబము 2-3 తరాలు అప్పుల్లో పడిపోతారు. అది ఆయనకు తెలుసు, అర్థమవుతా ఉంది అనమాట. సో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆఫీసర్ ఉండేవాడు ఆయన క్యాంప్ ఆఫీస్లో. కిరణ్ కుమార్ రెడ్డి అతను అక్కడ పులివెందులు పెళ్లి చేసుకున్నాడు. చాలా డెడికేటెడ్ పర్సన్. అతను ఏం చేసేవాడు అంటే ఈయన ఈ 8:30 to 9 వరకు నడుచుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ కాగితాలన్నీ తీసుకుంటాడు కదా, తీసుకొని ఆ కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తాడు. ఈయన 9 గంటలకు మళ్ళీ వేరే ఇంటర్వ్యూలు వేరే చేసి 10 గంటలకు సెక్రటరియట్ పోవడం అనేది పక్కా ఎవ్రీడే. కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసేవాడంటే ఒక 2 అసిస్టెంట్లను పెట్టుకొని కంప్యూటర్ పెట్టుకొని ఈ ఏవైతే జబ్బులకు సంబంధించినట్టు ఉన్నాయో, జబ్బులకు సంబంధం లేని వాటినేమో మాకు పంపిస్తాడు ఆఫీస్కి. ఏది డిపార్ట్మెంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఒక్క జబ్బు సంబంధించి ఆయన దగ్గర పెట్టుకొని స్టేట్మెంట్ తయారు చేస్తాడు. ప్రభాకర్ రెడ్డి ఫలాంటి జబ్బు అన్నారు, ఫలానా హాస్పిటల్లో ఈయనకి ₹20 కావాలా, ఓకే, దెన్ అది కంప్యూటర్ ప్రింట్ అయిపోతుంది. డేటా కంప్లీట్ అయిపోతుంది, ఆర్డర్ అవుతుంది. రాత్రి ఏదైనా సరే ఎక్కడున్నా సీఎం గారు తిరిగి వచ్చేటప్పటికి ఆ మొత్తం స్టేట్మెంట్ రెడీగా ఉంటుంది. రేపు మన్నాడు అవ్వలేదు. ఆయన అనేవాడు కూడా జబ్బు ఆగదు కదా నా కోసం అని చెప్పాను. సో ఆ స్టేట్మెంట్ తీసుకొని చూస్తా తెలుస్తుంది అనమాట. ఎంత 20,000, 5,000, 10,000, 1,00,000, 2,00,000 మొత్తం ₹1,00,00,000 అవుతుంది. కింద సంతకం పెట్టించేవాడు. అప్రూవ్డ్, శాంక్షన్. రాత్రి 9 గంటలకి ఈ మొత్తం మెసేజ్లు హాస్పిటల్కి పోయేవి.
సీఎం గారు ఆ డబ్బు శాంక్షన్ చేశారు, మీ దగ్గర పలాంటి పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి ఇంత ఈ జబ్బుకి ఇంత డబ్బులు అన్నారు, మేము పంపిస్తున్నాము, రేపు మీకు వస్తుంది, ట్రీట్మెంట్ చేయండి. నైట్కే మళ్ళీ 2-3 రోజులు ఇప్పుడు మా సీఎం రిలీఫ్ ఫండ్ 3 నెలలు 6 నెలలు 10,000 మించి ఏమి లేదు. ఎవరన్నా పెట్టని అప్లికేషన్ పెడితే సాయంత్రానికి ఏ లెవెల్కి తీసుకుపోయినాడంటే కిరణ్, ఒకవేళ సీఎం ఢిల్లీలోనో బయట ఆడన ఉన్నాడు 8:30కి సీఎం రిటైర్ అవుతాడు, మామూలుగా ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. 8:30కి సెక్యూరిటీ ఆఫీసర్కి మెసేజ్ పోతుంది, ఇది మన దీంట్లో సెల్లో ఆడ కింద కనపడుతుంది అప్రూవ్డ్ అని. సీఎం అది నొక్కాలి, ఢిల్లీలో ఉండి న్యూయార్క్లో ఉండి అది నొక్కితే ఇక్కడ అప్రూవ్ అయిపోతుంది. మంచి సాఫ్ట్వేర్ అట్లా చేసినాడు సాఫ్ట్వేర్. ఇది కాకుండా మళ్ళా ఇంకా ఇంప్రూవ్ చేసినాడు. దాంట్లో ఎమ్మెల్యేలు ఇచ్చినారు అనుకో, ఎవరన్నా సీఎం రిలీఫ్ ఇమ్మని చెప్పి, ఆ ఎమ్మెల్యే ఏ పార్టీ కూడా వస్తుంది దాంట్లో. దాంట్లో అంత మాత్రాన మార్చేది ఏమి ఉండదు, కానీ ఈయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. వీళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, వీళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇచ్చినారని చెప్పి. అందుకనే దివాకర్ ఎప్పుడు కూడా క్లెయిమ్ చేస్తారు, దయాకర్ రావు ఏ ఎమ్మెల్యేకి నాకు ఇచ్చినారని చెప్తాడు, తెలుగుదేశం ఎమ్మెల్యేకి ఎక్కువ వచ్చిందన్నమాట. అట్లా ఆయన ఇవన్నీ జరుగుతుంటే సాయంత్రానికి మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. రాత్రికి 8:30కి సీఎం, నేను, కిరణ్. రోజుకి ₹1,00,00,000 ఇస్తున్నాం అంటే, ఇట్లా ఇస్తే ఎట్లా ₹1,00,00,000 అని నేను ఒక రోజు అన్నా. ఏమవుతుంది ₹1,00,00,000, ఇప్పుడు కావాలంటే ఇంకా పెంచుదాం కొంచెం దీని మీద అంటే, మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, అది సెస్ చేస్తారు, కొంచెం ₹1 పెంచుదాము, తాగేవాడు ఎట్లా తాగుతాడు కదా, మనకి 2 కోట్లు ఇద్దాము అని ప్రతిరోజు ఇట్లా ఇస్తూ ఉంటే, ఒక టైంలో వీళ్ళు స్టార్ అని ఒక కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ పని మేము చేస్తాము, మీరు మాకు ఇన్సూరెన్స్ కట్టండి అన్నారు. అప్పుడు ఇన్సూరెన్స్ టెండర్ ఫ్లోట్ చేసిన. అప్పుడు ఎవరున్నారు టెండర్లో? యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, LIC ఆఫ్ ఇండియా కంటెస్ట్. మేమేమన్నామంటే, మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ, అంటే తెల్ల కార్డు ఉండే వాళ్ళందరూ కవర్ కావాలా, అరువులు. సో వాళ్ళు హాస్పిటల్లో చేరితే మీరు ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వాలి. మేము మొత్తం ఎంతమంది జనాభాలో మీరు ఎంత ప్రీమియం కట్టాలో మాకు చెప్పండి, ఒక్కొక్క పర్ హెడ్ ఎంత అని. మనం కడతాం కదా, మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం కదా, సంవత్సరానికి 30,000 20,000 కడితే మనకు కవర్ అవుతుంది, జబ్బులు వస్తే ఇస్తారు అని చెప్పి. అట్లాంటిది చెప్పండి నేను. వీళ్ళు ఏం చేశారు, LIC వాళ్ళు ఎగ్జిస్టింగ్ నేషనలైజ్డ్ LIC కంపెనీస్ 1,800 పర్ హెడ్, 1,200 పర్ హెడ్ కట్టే మేము తీసుకుంటామన్నారు. అంటే రాష్ట్ర జనాభా 6 కోట్లు ఉంటే 6 కోట్ల మందికి 18 లక్షల రూపాయలు కట్టాల. ఎంత అనమాట, అసలు అబ్నార్మల్ నంబర్ అవుతుంది. స్టార్ రోడ్ వచ్చి నేను 600 చేస్తాను. వాళ్ళకి వీళ్ళందరూ నెగటివ్ అనమాట. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు దుబాయ్ వాడు, వీడు పరారైపోతాడు, వీడు 400, మేమంతా 800, 900, 1600 చూపితే వీడు 400 ప్రీమియంకి చేస్తానంటున్నాడు అని గొడవ చేశారు. అసెంబ్లీలో కూడా గొడవ చేశారు. అంత మేధావులు కూడా మాట్లాడారు, నాకు గుర్తు ఏ మేధావులు కూడా, ఈయన ఏదో స్టార్ రోడ్కి కట్టబెడుతున్నాడు అంటే ఏదో లింక్ అప్ అయిందని పెట్టినా. వాడేం చెప్పాడు సార్, నేను ఇన్సూరెన్స్ కంపెనీ ఎంటర్ కావాలా ఇండియాలో, కాబట్టి నాకు నష్టమైన పర్వాలేదని నేను వస్తున్నాను అని చెప్పాడు. అట్లా టైఅప్ పెట్టుకున్నాం. ఫర్ ఓన్ సర్వైవల్. మేము అట్లా ఇట్లాంటి చేయకపోతే మేము ఎంటర్ కాలేము కదా ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ కంపెనీతో అని చెప్పి అట్లా మొదలుపెట్టి వాళ్ళకి ఇచ్చినాం. స్టార్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మొత్తం స్టేట్లో ఏ హాస్పిటల్ అయినా ఎన్రోల్ చేసుకుంటే దాని పేరు ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెడదాము అని ఆరోగ్యశ్రీ అని పెట్టి పేరు సెలెక్ట్ చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ అని ఆ పేరు ఎలా వచ్చింది అంటే పెట్టింది. ఆరోగ్యశ్రీ అనేది యాక్చువల్గా దిస్ ఈజ్ మెంట్ ఫర్ హెల్త్ ఆఫ్ ది పీపుల్, ఫర్ క్యూరింగ్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ ది పీపుల్. ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి పాలసీ కదా. సో ఆరోగ్యశ్రీ అని పెడితే దానికి ఒక ఈ స్కీముకు పేరు పెట్టినట్టు ఉంటుంది. ఈ స్కీమ్ కింద ఒక కార్డు లాంటిది ఇస్తే ఎవరైతే ఈ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉందో వాళ్ళు, అంటే వైట్ కార్డు ఉండే వాళ్ళందరికీ ఇద్దామని, వాళ్ళు ఏ హాస్పిటల్కి పోయి ఆ కార్డు చూపించినా కూడా ఫ్రీగా వైద్యం చేయాలి. అది మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు,
కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేయాలి. కార్పొరేట్ హాస్పిటల్లో ఫస్ట్ టైం ఒక సామాన్యుడిపై ట్రీట్మెంట్ చేసుకోవాలా చరిత్ర ఇది వచ్చింది. ఎట్లా అంటే ఆ కార్డు చూపించిన వాడిని క్వశ్చన్స్ వేయకూడదు, ఇంకా లోపల చేర్చుకోవాలా, మిగతా పేషెంట్ల లాగా అడ్మిట్ చేసుకోవాలా, ట్రీట్మెంట్ ఇవ్వాలా, మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు వాడికి కావాలన్న మందులు ఏమంటే అవి ఇవ్వాలా, పోయేదానికి దారి ఖర్చులు కూడా ఇవ్వాలి. అది ఎంత బిల్ చేసుకొని దే కెన్ క్లెయిమ్ ఫ్రమ్ దిస్ ఇన్సూరెన్స్ కంపెనీ. అది అరేంజ్మెంట్ అన్నమాట. మేము ప్రీమియం కడతాం ఎవరికి, అందరి ప్రజలకు, వైట్ కార్డు హోల్డర్స్కి పర్ హెడ్ ఎంత ఉందో అని. అది 600 నుంచి 400కి వచ్చి ఫైనల్గా రాజశేఖర రెడ్డి లాస్ట్ డేస్కి వచ్చేటప్పటికి 200 చివరికి వచ్చింది పర్ హెడ్. అంటే వాడికి బాగా సక్సెస్ఫుల్గా అవుతుంది. కూడా బాగా పేరు తీసుకొచ్చింది, చాలా పేరు. అది ఈవెన్ ఒబామా కూడా మాట్లాడాడు దాని గురించి. యాక్చువల్ గా వేరే రాష్ట్రాలలో కూడా చాలా స్టడీ చేయడానికి వచ్చారు, వేరే కంట్రీలలో కూడా వెళ్ళిపోయింది. ఇలా జర్నీ సాగింది సార్. తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చిన వారికి అంటే మీ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా మీ విన్నది ఏంటంటే వేరే సంబంధించిన డిపార్ట్మెంట్ మీ అండర్ లేని కూడా మీరు హెల్ప్ చేసేట్టుంది. అది కోఆర్డినేషన్. నేను ఒకటి గర్వంగా చెప్పేది ఏంటంటే, నేను ఏ ఉద్యోగంలో కూడా కలెక్టర్గా ఉన్నప్పుడు కానీ, నా పైన థ్రెట్ ఉన్నప్పుడు కానీ, వరంగల్లో అంతకుముందు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ ఏ రోజు కూడా నా రూమ్లోకి వచ్చేదానికి కార్డులు ఇచ్చే సంస్కృతి లేదు. ఎవ్వరు కూడా మీరు కార్డు పంపించి మీరు వెయిట్ చేయండి, సార్ వస్తాడు పిలుస్తాడు అప్పుడు బోధురు అనేది లేదు. నా తలుపులు ఎప్పుడు తెరిచి ఉండేది, కరెక్ట్, ఇంక్లూడింగ్ వరంగల్. అదే రిపీటెడ్గా చెప్తున్నాను. వరంగల్లో అందరూ బెదిరించారు, ఎవరంటే వాళ్ళు లోపలికి వచ్చినారంటే నీకు తెలియదు కదా, జేబులు ఏదైనా పెట్టుకొని వస్తే ఎట్లా అని. అయినా పర్వాలేదు. సో కార్డు ఇచ్చి లోపలికి వచ్చే సంస్కృతి నా దగ్గర లేదు. నా తలుపులు ఎప్పుడు తెరిచున్నాయి. ఎంతమంది అయినా లోపలికి రావచ్చు. 10 మంది 20 మంది లోపలికి వచ్చినా కూర్చొని ఉన్నా కూడా అందరి ముందరనే మాట్లాడతాను. నేను సీక్రెట్ ఏముండదు. అవును, ఎవరు ఏం అడుగుతున్నారు వాళ్ళకి తెలుస్తుంది, ఎవరికి ఏం చేసినాను మీకు తెలుస్తుంది. సో ఎవరైనా సరే అడగొచ్చు, నాకు చేతనైంది ఫోన్లు చేయమంటారా, ఆర్డర్ ఇవ్వమంటారా, ఇంకోటి చెప్పండి చేస్తా. కాదు అయితే ఇది కాదు. సో ఆడికి ఎండ్ అయిపోతుంది స్టోరీ. వాళ్ళు రేపు రా, మన్నాడు రా, మళ్ళా రా, రేపు చూద్దాంలే, కలుద్దాంలే అనేది ఎప్పుడూ లేదు నా దగ్గర. ఏ పోస్టులో లేదు, జిల్లాలో లేదు, ఇక్కడ లేదు. నేను ఇంకా నాకు ఇంకోటి నాకు మంచి అలవాటు చెడ్డ అలవాటు ఏంటంటే, నాకున్న నాలెడ్జ్తో ఆ వచ్చిన కాగితంను నేను 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 జడ్జి చేయగలను. ఇది పనికిమాలిన కాగితమా, నిజమైన రికమెండేషన్ ఏదన్నా అంటే దీనికి చేయాల్సిన పని ఉందా లేదా, ఇది దీని మీద అటెంప్ట్ చేద్దామా వద్దా అనేది నాకు తెలుస్తుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు సరేనయ్యా చూస్తాపు అని పెడతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని షట్టర్లో పెడతాం. షట్టర్ అంటే తెలుసా? షట్టర్ అంటే పొడి అయిపోతుంది. షట్టర్ ఉండేది నా పక్కన. సో అంటే అనవసరమైన కాగితాలు డిపార్ట్మెంట్ లోపలికి పోయినాయంటే వాడు అది చేయడు ఇది చేయడు. కరెక్ట్. అంటే పాపం పని ఉన్నవాడికి పని కాదు. పని 4 ఉంటే 4 బదులు 10 పేపర్లు పోయినాయి అనుకోండి, వాడు 10 పేపర్లలో 4 పేపర్లు కూడా చేయడు. ఇప్పుడు 6 పేపర్లు నేనే చింపేశాను అనుకో, మిగతా 4 పేపర్ల మీద వాడు అటెండ్ అవుతాడు. అలారంకో డస్ట్బిన్కో వెళ్ళిపోతాయి అట్లా అన్నమాట. కానీ మీది ఒక గొప్ప విషయం సార్, ఇద్దరు గొప్ప సీఎంలు. చంద్రబాబు నాయుడు గారు హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఫర్ దట్ ఆంధ్రప్రదేశ్, నో డౌట్ అబౌట్ దిస్. అండ్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళిద్దరు మంచి మన్నలు పొందారు. అది ఎలా సాధ్యమైంది అసలు? ఇద్దరు అంటే వాళ్ళిద్దరికీ అర్థమైంది ఏంటంటే దిస్ ఫెలో మీన్స్ బిజినెస్. నేను ఆయన టైంలో కానీ ఈయన టైంలో కానీ డెడికేటెడ్గా నా పని నేను చేశాను. ఎక్కడ ఏ ఉద్యోగం వాళ్ళు ఇచ్చినా కూడా ఆ ఉద్యోగంలో నేను చేసినది టోటలీ ఇన్వాల్వ్ అయ్యి చేశాను. ఒకరికన్నా ఎక్కువ బాగా చేశాను. నా దగ్గర నేను చేసినట్టు కొత్త కానీ పాతవి కానీ ఎస్టాబ్లిష్డ్ కానీ ఎవరు కూడా వేలు పెట్టేదానికి అవకాశం లేకుండా నేను పనిచేసిన జిల్లాల్లో కానీ ఎక్కడైనా నేను ప్రజలకు ఉపయోగపడేటివి అనేక రకాలు చేయాలి. ఇవన్నీ తెలుస్తాయి కదా సీఎం ఆఫీస్కి తెలుస్తాయి. రాజశేఖర రెడ్డి గారు అయినా లక్కీగా ఏంటంటే ఇద్దరు నన్ను సపోర్ట్ చేశారు. అదే గొప్ప విషయం. మన చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ పెడితే ఆయనకు 23 మంది కలెక్టర్లు కూర్చొని ఉంటారు. జిల్లా రాష్ట్రం మొత్తం ఆఫీసర్లు కూర్చొని ఉంటారు ఆడ టీవీ ముందర. వాళ్ళు అందరితో మాట్లాడతారు, నాతో మాట్లాడు, ఎందుకంటే నీతో మాట్లాడేది లేదు పో అంటాడు. గొప్ప విషయం. అట్లా అనమాట, నవ్వుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో ఈ విధంగా నాకు ఈ గేవ్ మీ టోటల్ సపోర్ట్ అండ్ ఐ యూజ్డ్ ఇట్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది గుడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. సార్, ఇప్పుడు సివిల్ సర్వెంట్ అంటే ఐఏఎస్ కావడం కళ. వాళ్ళకు ఇప్పుడు కాబోయే
వీళ్ళకి ఇచ్చే సలహాలు మీరు సివిల్ IAS సర్వెంట్ అనేది ఒక గొప్ప, అంటే 4 లక్షలు 3 లక్షల మందిలో ఒక 100 మంది లేకపోతే 180 మంది సెలెక్ట్ అవుతున్నారంటే ఎంత ప్రివిలేజ్, ఎంత అదృష్టము, ఎంత తల్లిదండ్రులు చేసిన పుణ్యమో మనం అర్థం చేసుకోవాలి. ఆ అవకాశం వచ్చినప్పుడు రాబోయే 30 ఏళ్ళు నీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, నీకు లివింగ్ సెక్యూరిటీ, నీకు ఎన్ని సౌకర్యాలు ఉంటాయి, తర్వాత నీకు జీతము ఇతరుల కన్నా బాగుంటుంది, సమాజంలో నీకు అందరికన్నా ఎక్కువ గౌరవం ఉంటుంది ఏ పోస్టులో ఉన్నా. దాన్ని సద్వినియోగపరచుకొని ప్రజలకు, సమాజానికి, దేశానికి ఉపయోగపడే పనులు చేస్తే 10 కాలాల పాటు అందరూ గుర్తుపెట్టుకుంటారు. మీరు ఆ ఉద్యోగం వచ్చినందుకు తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, జస్టిఫికేషన్ ఉంటుంది. అది కాకుండా ఇతర వ్యాపకాలపైన, ఇతర వాటిపైన వ్యామోహం పెంచుకొని వాటి కోసం అని చెప్పి ఈ పదవిని ఉపయోగించుకుంటే సంపాదించుకోవచ్చు, లేకపోతే మీ వ్యామోహాలు తీరొచ్చు. కానీ మీరు అన్హర్డ్, అన్నోన్ లాగా మీ జీవితం అయిపోతుంది. ఎవరు వచ్చారు పోయారు అంతే. ప్రజల మన్నలు దోచుకోలేరు, ఎవరు మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా మీరు సాధించింది ఏంటి, మీరు ఎవరికి ఏం సహాయం చేశారు, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనేటివి అవి మాట్లాడాలి మీ గురించి. అవి లేనప్పుడు మీరు శుద్ధదండగా IAS అయినా ఒకటి, క్లర్క్ అయినా ఒకటి. అది చేయకుండా పోతే మాత్రం దానివల్ల మీరు నైతికంగానే, నిజంగానే టెక్నికల్గా మీ జాబ్కి ఏం కాదు, మీ జీతాలకేం కాదు, మీ సౌకర్యాలకి ఏం కాదు, కానీ నైతికంగా ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అంటే సేవే లక్ష్యం, సేవే మార్గం, సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి. యు అర్న్ మనీ, యు ఆర్ గెటింగ్ వెరీ కంఫర్ట్. కంఫర్ట్ లెవెల్ మీకు శాలరీ, మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి. సమాజంలో చాలా మందికి ఒక 1% కూడా మీకున్నటువంటి ఫెసిలిటీస్ ఉండవు, మీకున్న ఆర్థిక అవకాశాలు ఉండవు, జీతాలు ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు. మరి దానికి కూడా అయినా కూడా ఇంకా కావాలనుకోవడము, సద్వినియోగం చేసుకోవాలని మీరు ఇంకొకసారి ఇది చాలా బాధాకరమైన అంశము. ఆ రోజు అసలుకి హెలికాప్టర్ సంఘటన అంటే ఏం సార్, అంత మబ్బుల్లో, అంటే వెదర్ బాగాలేకపోయినా అక్కడ ఎందుకు పోవాల్సి వచ్చింది? లేదు, నాకు తెలిసి, ఎందుకంటే నేను ఆ పైలట్తో దాదాపు 4.5 సంవత్సరాలు నేను ఆయనతో ప్రయాణం చేసి నేనే. మిగతా ఎవరు, సుబ్రహ్మణ్యం కానీ భాను కానీ 10% టైమ్స్ పోయినారు. భాను అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్నప్పుడు పోయాడు, సుబ్రహ్మణ్యం కడపకు మాత్రమే పోయేవాడు. ఆయన కడప కలెక్టర్ చేశాడు కాబట్టి సీఎం గారు ఎప్పుడు కడపకు పోతే సుబ్రహ్మణ్యం పోయేవాడు. మిగతా టైంలో అన్ని సమయాల్లో నేనే ఉండేవాడిని. రెండోది ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మూడోది సుబ్రహ్మణ్యం గారికి బ్యాక్ పెయిన్ ఉండేది, ఆయనకు 1 గంట సేపు కూర్చోలేడు అనమాట. సో అలాంటి సమయంలో నాకేముండే సమస్య కాదు కాబట్టి ఎప్పుడు నేనే పోయేవాడిని. ఎందుకు జరిగిందో ఏమో దేవుడి కృప వల్ల ఒకరోజు ముందు నేను రిటైర్ అయ్యాను. నేను 31 ఆగస్టు రిటైర్ అయ్యాను. ఇది జరిగింది సెప్టెంబర్ 2. అప్పుడు కూడా నేను చాలా గట్టిగా అడిగాను ఆయన్ని, నేను కంటిన్యూ చేస్తాను. నార్మల్గా సీఎం ఆఫీసు వాళ్ళు ఎవరు రిటైర్ గారు, మీరు ఎక్స్టెన్షన్ ఇస్తే మీరు ఉన్న రోజులు నేను ఉంటాను సీఎం ఆఫీసులో అంటే, నాకు కారణాలు తెలియదు, ఎవరు కారణమో ఏమో, మరి ఎవరు ప్రమేయమో ఏం జరిగిందో తెలియదు. లేదులే ప్రభాకర్, నువ్వు వేరేది ఏదన్నా నీకు చూద్దాంలే అన్నాడు. దిస్ ఈస్ ఆన్ 27th of August జరిగింది. యూ రిటైర్డ్ ఆన్ 31st of August. This incident happened on 2nd of September. ఒకటే రోజు. ఆ రోజు 1వ తారీఖు రాత్రి సుబ్రహ్మణ్యం గారు, ఇంకొక బెస్లే ఎస్పీ, IPS ఆఫీసరు, వీళ్ళందరూ నాకు డిన్నర్ ఇచ్చారు మా IAS అసోసియేషన్లో. నేను మా వైఫ్ అటెండ్ అయినాం. సుబ్రహ్మణ్యం ఆ రోజు కామెంట్ చేశాడు, చూడు నువ్వు నిన్న రిటైర్ అయ్యావు, ఇంకా రేపటి నుంచి మేము ఎత్తుక్కోవాలి, ఎవరో ఒకరు పోవాలి ఆయనతో, అదే నువ్వే గ్యారంటీగా. ఎప్పుడు మీరు హెలికాప్టర్లో మీరే సాక్షి? ఎప్పుడు నేనే పోయేవాడిని. సో ఆ రోజు రాత్రి అనుకున్నారు, రాత్రి 10:30కి మేము ఇంటికి పోయినాం, తెల్లవారి జరిగింది. ఇంత క్లోజ్ ఉన్న సార్ మీకు ఏమనిపిస్తుంది సార్? అంత మాకే ఇప్పుడు రాజశేఖర్ గారు అలా అయిందని ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తము అతలాకుతలా అట్లా అంతే కదా, ఒక శోక సముద్రంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఆ మూమెంట్స్ ఎవ్రీ టైం, ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి మనకు లేకుండా పోయాడు. ఆయన గొప్ప వ్యక్తి కన్ఫైన్ టు హిస్ ఫ్యామిలీ ఆర్ హిస్ ఫ్రెండ్స్ కాదు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయి
ప్రజలకు ఉపయోగపడే పనులు, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు అనేకం ధైర్యంగా చేసే మనిషి లేకుండా బాయ్ అది తీరని లోటు అనమాట. నోబడి కెన్ బ్రిడ్జ్ ఇట్. ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. ఎవరు దరిదాపుల్లో కూడా ఆయన మాదిరి చేయలేకుండా ఉన్నారు. ఎవరన్నా మాటలు చెప్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తున్నారు, కానీ ఏ కోశాన్ని కూడా ఆయనలో 50% కూడా చేస్తున్నారని నేను అనుకున్నాను. నేను కళ్ళల్లో చూస్తున్నాను, వింటున్నాను, చదువుతున్నాను. అది ఎవరు ఆ దగ్గర దాపుల్లో ట్రై చేయడం, ప్రయత్నం కూడా చేయడం లేదు. అది వచ్చింది అక్కడ. ప్రయత్నం చేస్తేనో ఏదో ఫెయిల్ అయినామనో అనుకుండొచ్చు, కానీ అస్సలు అలాంటి నాయకులు లేరు, అలాంటి యాటిట్యూడ్ ఉండే హ్యూమన్ బీయింగ్ లేరు. ఇప్పుడు ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు రిటైర్డ్ లైఫ్ తర్వాత హౌ ఇస్ యువర్ దినచర్య అంత అంటే నాకు యాక్చువల్గా ఏంటంటే బాగా వర్క్ చేయాలనేది నాకు ఇప్పటికీ తపనుంది. నేను ఇప్పటికి కూడా చాలా ప్రయత్నం చేశాను. చాలా మందిని అడిగాను నాకు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వమని. కొంతమంది నేను ఎక్కువ అనుకున్నారు, కొంతమంది నేను తక్కువ అనుకున్నారు. కాబట్టి నాకు ఉద్యోగం రావడం లేదు. వాళ్ళు ఏదో నవ్వే వాళ్ళు పాపం ఇమీడియట్గా అప్పుడు ఏదో ఇచ్చారు, ప్రయత్నం చేశారు, కానీ నేను ఫిట్గానే అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు నాకు జాబ్ లేదు. బట్ ఆరోగ్యంగా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను, నాకేమో అవకాశాలు లేవు. కానీ అంత మాత్రాన నేను ఏదో అయిపోయిందని చెప్పి నీరసపడిపోయి ఇంట్లో కూర్చోకుండా నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేను యాక్టివ్గా ఉంటున్నాను అనమాట. ఎనీహౌ సార్, ఇట్స్ అ నైస్ జర్నీ విత్ యూ. మీరు ఇట్లనే ఇంకా ఆయుర్వేదంలో భగవంతుడు కల్పించి మీరు ఇంకా చక్కటి మాలాంటి వాళ్ళకు సజెషన్స్ ఇస్తూ ముందరకు సాగాలని నేను కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.